హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం, లైక్ల కోసం ఎప్పుడో 7 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుందండి. 7 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. అప్పుడు అమ్మాయిని పాడు చేసిన వీడియోని వాళ్ళు ఒక 6గురు అమ్మాయి స్నేహితుడు కలిసి కొండల్లోకి ఎక్కడికి వెళ్ళింది. నీట్ ఎగ్జామ్ రాసిన అమ్మాయి ఊర్లోకి వచ్చి మా ఫ్రెండ్ ఏదో పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత స్నేహితుడు ఎక్కడికో ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి వెళ్ళింది. ఈ నా కొడుకులు ఒక 4-5 కలిపి ఆమెని చాలా భయంకరంగా అత్యాచారం చేశారు. ఆ వీడియో అప్పుడు అయిపోయిన వీడియోని ఇప్పుడు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది అంటే అసలు కొంచెమైనా ఉందా అండి, కొంచెమైనా అసలు వాళ్ళ ఫ్యామిలీ ఆ వీడియోలు చూసి మళ్ళీ వాళ్ళ గుండెలు ఎంత బద్దలైపోతాయో ఆ బాధ నిజంగా అనుభవించే వారికే తెలుస్తుంది. మనకు తెలియదు, ఇటు వెళ్ళిపోతుందో మన సమాజం మనకే తెలియట్లేదు. నిజంగా దేవుడి భక్తి లేదు, భయమో లేదు. నిజంగా ఇప్పుడున్న యూత్కి అయితే దైవభక్తి లేదు, భయమో లేదు. అందరినీ అంటలేదు నేను. కొంతమంది తల్లిదండ్రులు చాలా బాగానే పెంచుతారు, మంచిగానే పెంచుతారు. కానీ కొంతమంది ఉంటారు నిజంగా మేక వన్నిన పులి అనమాట. ఇంటి దగ్గర చాలా సౌమ్యంగా చాలా బాగుంటారు, బయటికి వెళ్ళి చేసే పనులు ఇలాంటివి కొంత ఆ ఎదవలు చేసే వాళ్ళలాగే ఉంటారు. అందరినీ అంటలేదండి నేను, చేసేవాళ్ళని. అప్పుడు ఇది చేయడం వల్ల ఎన్ని వస్తాయండి, మహా అయితే కొన్ని డబ్బులు వస్తాయి ఆ లైక్స్కి, ఆ వ్యూస్కి. ఎందుకంటే అప్పుడుదో అయిపోయిన దాన్ని మళ్ళా తీసుకొచ్చి ఎంత వైరల్ చేస్తాం. అసలు స్క్రోల్ చేస్తుంటే ఎవ్రీ సెకండ్కి ఆ వీడియోనే వస్తుంది. ఆ అమ్మాయిని ఆ కొండలో తీసుకెళ్ళిన వీడియోనే ప్రతిదీ అదే వస్తుంది. దేనికి? నిజంగా తల్లిదండ్రులు ఎంత పడతారు. ఆ చనిపోయిన తల్లి పాపం, నిజంగా ఆమె ఆత్మ ఎంత బాధపడుతుంది. శవలో కలిసిపోయింది, శవాయిలో కలిసిపోయిన ఆవిడని మళ్ళా గుంజుతున్నారు. దేనికి ఉపయోగం అది? నిజంగా ఎంత బాధాకరంగా ఉందంటే, నిజంగా నేను చూస్తుంటే ఏది చూసినా ఇంకా అదే వస్తుంది, ఆ వీడియోనే వస్తుంది. ఎవరైనా అదే. ఎందుకంటే అట్లా అప్లోడ్ చేయడం? వ్యూస్ వస్తాయండి, అందరికీ వస్తాయి. నేను చేస్తాను, నేను భగవంతుడి వీడియోలు చేస్తాను, అలా షేర్ చేయమంట, లైక్ చేయమంట. అది భగవంతుడు నమ్మడం కోసమే నేను చేస్తుంది. అంతేగాని ఇలాంటి చేయడం అనేది నిజంగా ఎంత దుర్మార్గం అండి. కొంచెం ఆలోచించండి. పెట్టిన తమ్ముళ్ళైనా, అక్కలైనా, చెల్లెలైనా, ఎవరైనా సరే, ఆడపిల్లలది తప్పు ఉంటుంది, మగపిల్లలది తప్పు ఉంటుంది. నేను కాదన్నాం, చేసే దాంట్లో అన్నీ ఉంటాయి. కానీ అది ఏం జరిగింది, అక్కడ ఆ విషయం వేరు. కానీ వాళ్ళ కుటుంబం ఆ అమ్మాయిని కోల్పోయారు. మళ్ళీ ఈ వీడియోలు ట్రోల్ చేసి వైరల్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఎందుకంటే ఏమో లాభం వస్తుంది? ఎంత బాధ. మళ్ళా ఒకటి పెడతాడు, అది దాని పేరేంటి, స్కాన్ పెడుతున్నాడు. స్కాన్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అంట ఫుల్ వీడియో వస్తుందంట. మరి ఆ ఎదవ, మరి నిజంగా వాడిని ఏం అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ తల్లిదండ్రులు నిజంగా నమస్కారం అమ్మా. ఎందుకంటే చాలామంది ఇట్లాగే ఉన్నారు. అసలు ఆ క్రూయల్ మైండ్ సెట్టే ఉంటుంది. మనం ఏదో మంచి అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఈ ఫోన్లో చూసి ఎవరు చూడరండి, ఏ పిల్లలు చూడరు. ప్రతి సెకండ్కి ఆ వీడియో వస్తుంటే నార్మల్గా ఏమైనా గేమ్స్ ఆడుకునే పిల్లలైనా, ఏ పిల్లలైనా ఏంటి అని చూస్తారా? నిజంగా తల్లి ఎంత బాధపడుతుంది, ఆ తండ్రి ఎంత బాధపడతాడు, ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు. ఎంత పైశాచిక ఆనందం అనుకుంటారా ఏంటో నాకైతే తెలియదు. కానీ నారాయణుడు నిజంగా ఎప్పుడు వస్తాడో నిజంగా అనిపిస్తుంది. ఈ దుర్మార్గం చేసేవాళ్ళని, ఇలా ఆడపిల్లలని ఇట్లాగ చేసేవాళ్ళని
నిజంగా ఎప్పుడు వస్తాడో ఆ స్వామి నేను ఎదురు చూస్తున్నాను. ఎవరినైనా నేను అందరైనా అంటలేదండి, అందరైనా అంటలేదు. నిజంగా ఆ వీడియోలు ఎందుకు అప్లోడ్ చేశారు, ఎప్పుడో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళు చేసిన తర్వాత వన్ బై వన్ అన్నీ అయ్యే వీడియోలు ఎందుకు? ఒకళ్ళు చేసి అంటే వ్యూస్ కోసమే కదా, వ్యూస్ కోసం, లైక్స్ కోసమే కదా. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు అండి. ఇప్పుడు నేను వీడియోలు చేస్తాను, నేను చేయడం రావట్లేదు, కానీ ఇలాంటి వీడియోలు మాత్రం అసలు నా మైండ్ సెట్లోకి రావు, నేను ఎంకరేజ్ చేయను కూడా. కానీ నాకు ఆ వీడియోలు చూసి చాలా బాధ అనిపించింది. నిజంగా ఈ వీడియోలు మనకి అలా జరిగితే ఎంత బాధ ఉంటుంది, మన ఫ్యామిలీలో అలా జరిగితే. ఇప్పుడు చిన్నగా మనం ఏదైనా తప్పు చేస్తేనే అందరూ ఇట్లా వీడు చేశాడు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ బాధలన్నీ నేను అనిపించాను. నేను గొప్పవాడని చెప్పట్లేదు, నేను తప్పు చేయడం అంటే ఇట్లాంటివి కాదు. స్నేహితులు నమ్మి నా డబ్బులు, నా ఫ్యామిలీ డబ్బులు అన్నీ నేను ఖర్చు పెట్టేశాను. అవి అంతేగాని ఇట్లాంటివి మాత్రం దయచేసి ఇప్పుడున్న యూత్ అందరూ ఆలోచించండి. మీరు చెడ్డవారు అనట్లేదు, అలాంటి మైండ్ సెట్ మాత్రం మైండ్లోకి రానివ్వకండి. అది ఒక్క 2-3 మినిట్స్ ఆనందం అంతే. తర్వాత ఆడ పడ్డ బాధ ఎవరికి ఎంత, ఎలా నడి రోడ్ల మీద కొట్టుకుండా తీసుకెళ్లారు, తర్వాత ఏం చేశారు అందరూ చూసిందే. మళ్ళీ ఆ వీడియోని తీసుకొచ్చి ఆ అమ్మాయి ఫోటో పెట్టడం ఏంటండి అంత డైరెక్ట్గా. ఆ వీడియోలో అలా ఒక ఆడపిల్ల ఫోటో పెట్టడం, ఎంత ఆడపిల్ల అయినా ఏ సిచ్యువేషన్ అయినా ఏ గొడవ వేసినైనా మరి అంత భయంకరమైన చేసే వాళ్ళకేమో ముసుగులు వేస్తారు కదా, చూపించకూడదు, వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు కదా. మరి మీరు ఎందుకండి అంత డైరెక్ట్గా అట్లా పెట్టేసి? అందరని అంటలేదు, ఆ పెట్టిన వాళ్ళని నేను ఖచ్చితంగా అంటే ఆ పెట్టిన వాళ్ళని కొంచెమైనా ఆలోచించి ఆ వీడియోలు డిలీట్ చేసేయండి. ఎందుకు? ఒక్క వ్యూస్ వస్తే కొన్ని డబ్బులు వస్తాయేమో, ఆ డబ్బుల వల్ల ఆనందపడతారు, కానీ ఆనందం శాశ్వతం కాదు, నిజంగా శాశ్వతం కాదు. నిజంగా ఆడపిల్ల ఆ అమ్మాయిని చూస్తే నిజంగా ఆ వీడియోలు చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందంటే చెప్పలేను నేను. అదే వీడియోలు వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ చూస్తే వాళ్ళ హృదయం నిజంగా మళ్ళీ బద్దలైపోయి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వీడియోలు పెట్టిన వాళ్ళు దయచేసి ఆ వీడియోలో షేర్ అని, లైక్ అని ఇవన్నీ ఏమీ చేయొద్దు ప్లీజ్. మీకు నిజంగా నా చేతులు ఎత్తి నేను ఎవరునో మీకు తెలియదు, కానీ మీరు ఎవరైనా అలాంటివి మళ్ళా వ్యూస్ కోసం మాత్రం ఆ వీడియోస్ అప్లోడ్ చేయొద్దండి ఇన్స్టాగ్రామ్లో. నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి, అందరినీ అంటలేదు. నన్ను తిట్టుకున్నా ఏం చేసుకున్నా పర్వాలేదు, ఆ భగవంతుడు చూసుకుంటాడు. నా స్వామి ఉన్నాడు, నా శివయ్య ఉన్నాడు, నా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. కానీ అలాంటి వీడియోస్ పెట్టొద్దు ప్లీజ్.